హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా ఇంట్లో తయారు చేసుకున్న ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి పొనగంటాకు పెసరపప్పు వేపుడు అండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి. ముఖ్యంగా కంటి చూపుకి అయితే చాలా మంచిదండి పొనగంటాకు. దీంతో పాటుగా నేను మజ్జిగ చారు కూడా చేశానండి, అది కూడా మీకు చూపిస్తాను. ముందుగా అయితే పొనగంటాకు కూర అయితే మీకు చూపిస్తానండి తయారీ విధానం. ఒక ప్లేట్లోకి అయితే చిన్న మసాలా అయితే తయారు చేసుకుంటా తీసుకున్నానండి. చిన్న పచ్చి కొబ్బరి ముక్క, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కళ్ళుప్పు అయితే తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మరీ మెత్తగా కాకుండా కచ్చాబుచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకుని గిన్నెలో తీసుకున్నానండి. తర్వాత పొనగంటాకు అయితే మా పెరట్లోదనండి కోసి శుభ్రంగా కడిగి అలా వాచుకుని పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు చిన్న గిన్నెడు పెసరపప్పు అయితే కడిగి నానబెట్టుకున్నానండి. చూసారు కదా. ముందుగా ఒక పాన్ పెట్టుకుని స్టవ్ పైన ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. అవి ఏంటంటే మీకు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటాకు ఉంది కదండి, దాన్ని కూడా తీసుకొచ్చి ఈ తాలింపు దినుసుల్లో వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. మీకు ఆకుకూర తొందరగానే మగ్గుతుందండి, కానీ కంటికైతే చాలా మంచిదండి ఇది పొనగంటాకు. తప్పకుండా వండుకోవాలండి మనం వారానికి ఒకసారైనా. అది బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే నేను 2 అవర్స్ పైనే నానబెట్టానండి, అది వేసుకున్నాను. మీకు అది ఉడకదు అనిపిస్తే కనుక ఒకసారి పొంగు వచ్చిన తర్వాత నీళ్లు వార్చేసి వేసుకున్నా పర్వాలేదండి. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం కొంచెంసేపు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, కొంచెం అడుగు పట్టకుండా, పప్పు వేసాం కదా. ఈ విధంగా మనం మీకు ఆకుల కింద ఉన్నాయి అనిపిస్తే కనుక గరిటతో గట్టిగా నొక్కుంటే చిన్న చిన్నగా అయిపోతాయండి అవి మెత్తగాను. అయిన తర్వాత ఈ విధంగా మూత తీసిన తర్వాత కొంచెంసేపు కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే పొనగంటాకు పెసరపప్పు వేపుడైతే రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే. కాకపోతే ఇది మనం అన్నం అంతా దీంతోనే తినలేం కాబట్టి దీంతోపాటు రసమైన, మజ్జిగ చారైనా ఏదో ఒకటి ఉండాలండి పక్కనే. వేరే కర్రీ అయినా ఉండాలి. నేనైతే మజ్జిగ చారు అయితే తయారు చేశానండి దీంతో పాటుగా, అది చూపిస్తాను మీకు. దాంట్లో కావాల్సినవి అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చీలికల్లాగా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, కొంచెం క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కరివేపాకు, తాలింపు దినుసులు అయితే మీకు తెలిసిందే కదండి, ఎండుమిర్చి, మెంతులు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి చూపిస్తున్నాను మీకు. ముందు పెరుగు తోడు పెట్టుకున్న పెరుగునైతే మేగడ తీసేసుకునే విధంగా పక్కన పెట్టుకుని ఆ పెరుగు అంతటిని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నానండి నేను. కొంచెం మజ్జిగలా చేసుకోవాలి కాబట్టి దాన్ని అంతటినీ విష్కర్తో ఈ విధంగా కలిపేసుకునండి. మజ్జిగ కవ్వంతో కానీ దీంతో కానీ ఇలాగా చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నానండి నేను. ఇది కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకున్నాం. కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను. మజ్జిగ చారు అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదా. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకునండి మొత్తం అంతా. దాంట్లో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. నేను సన్నగా చీలికల్లా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చివి దీంట్లో వేసేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి మీకు క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగింది కూడా వేసేసుకుని నేను ఒకసారి కలిపేసుకుందామండి గరిటతోటి. ఇక్కడ వరకు రెడీ అయిపోయిందండి. తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి మనం. ఒక చిన్న గిన్నె పాన్ పెట్టుకుని దాంట్లోకి ముందుగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలను అయితే వేసుకుని బాగా వేయించిన తర్వాత తాలింపు అయితే చూపించాను కదండి, అదంతా వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో అయితే వేసుకుని తాలింపు మనం గరిటతో తిప్పేసుకుంటే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. ఈరోజు మా 2 వీడియోలు మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ అండి.